సంవత్సరాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. పూలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, అరటి పళ్ళు అమ్ముకునే కావచ్చు, కొబ్బరి బొండాలు కానీ ఏదైనా కావచ్చు, చిరు వ్యాపారులందరూ కూడా చాలా సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అంతా ఇలాంటి సమస్యలు గతంలో రాజకీయాల్లో వచ్చినప్పుడు కానీ, పిడుగురాల్లో వచ్చినప్పుడు కానీ సామరస్యపూర్వకంగా మేము అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అధికారులతో మాట్లాడి, వ్యాపారస్తులతో మాట్లాడి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వీళ్ళ జీవనం కూడా కొనసాగుతుంది కూడా మనం గతంలో చేశాం. ఒక వీళ్ళు చేయాలని అనుకున్నప్పుడు ముందు వీళ్ళతో చర్చలు జరపాలి, వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి. వీళ్ళని బజార్లో పడేసి ఇలా బిహేవ్ చేస్తే దానికి కూడా అది కరెక్ట్ పరిష్కారం కాదు. అందుకనే ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, అధికారులను కూడా కోరుతున్నాను. మీరు ఇక్కడ వద్దన్నప్పుడు మీరు ప్రత్యామ్నాయం ఎక్కడ చూపిస్తారు. ఇప్పుడు మీరు ఎక్కడో అక్కడ చేస్తే అక్కడ పెడతారు. దారిని పోయి ఒక బస్సు దిగో లేదా ఒక ఆటో దిగో పండ్లు కొనుక్కునే వాళ్ళు, పూలు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఎక్కడో మీరు మూలను పెడితే అక్కడ వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదు. అక్కడ పరిశుభ్రత కూడా సరిగ్గా లేదు, కొన్ని ఇబ్బందులు. వాళ్ళు అనుకున్నట్టుగా నిజంగా జరిగిన ట్రాఫిక్ అంతరాయం ఉంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏ విధంగా చేయాలి, వీళ్ళ జీవనోపాధి లేకుండా పోకుండా ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులు, ప్రభుత్వం ఆలోచించాలి. అందుకని మేమనేది తప్పకుండా నేను 94 నుంచి 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. దాదాపు నేను కూడా 15 ఏళ్ళ పైన ఎమ్మెల్యే ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య వచ్చినా కానీ సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కారం చేశాం. ఇప్పుడు కూడా సామరస్యపూర్వకంగానే పరిష్కారం కావాలని చెప్పి మేము కోరుకుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులు. అందుకని మేమనేది దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అందరితో చర్చలు జరిపి వీళ్ళు పొట్టగొట్టకుండా వీళ్ళు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి కోరుతున్నాం. మేమైతే తెలుగుదేశం పార్టీ పరంగా గత 30 సంవత్సరాలుగా మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఇప్పుడు సేమ్ స్టాండ్ మేము తీసుకుంటాం. దానికి మేము కట్టుబడి ఉంటాం.